అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో హైటెన్షన్ నెలకొంది. మైనింగ్కు వ్యతిరేకంగా మల్లయ్యకొండ, సాదుకొండ, ఎర్రకొండ గిరి ప్రదర్శనకు పిలుపునివ్వగా ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, గిరి ప్రదర్శనలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సోదరుడు కలిచెర్ల సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. కొండ చుట్టూ సుమారు 70 కిలోమీటర్ల మేర 300 వాహనాలతో గిరి ప్రదర్శనకు బయలుదేరారు. మరోవైపు మధ్యాహ్నం మల్లయ్యకొండ వద్దకు తెలుగుదేశం శ్రేణులు చేరుకోనున్నారు. ఈ మేరకు భారీగా మల్లయ్యకొండ వద్దకు తరలి రావాలని టీడీపీ పిలుపునిచ్చింది. మల్లయ్యకొండలు మైనింగ్ అంటూ చేస్తున్న ప్రచారంపై భయాందోళన అవసరం లేదంటూ నేతలు వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, రాజంపేట పార్లమెంటు టీడీపీ చీఫ్ సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొనున్నారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో హైటెన్షన్ నెలకొంది. మైనింగ్ కి వ్యతిరేకంగా మల్లయ్యకొండ, సాదుకొండ, ఎర్రకొండ గిరి ప్రదర్శనకు పిలుపునిచ్చే నేపథ్యంలో ఈ కార్యక్రమంలో వైసీపీ అటు టీడీపీ వాళ్ళు కూడా గిరి ప్రదర్శనకి పూనుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ వివరాలు అందజేయడానికి మా ప్రతినిధి రవివర్మ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఏంటి అప్డేట్స్? చందు, మల్లయ్యకొండ చారిత్రాత్మకమైన మల్లయ్యకొండ వద్ద మల్లయ్యకొండ చుట్టూ వివాదం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొనిందని చెప్పి పేర్కొనవచ్చు. ఇవాళ నిన్న వైసీపీ నేతలు మల్లయ్యకొండను రక్షించుకుందాం, మైనింగ్కి వ్యతిరేకంగా కార్యకలాపాలు మైనింగ్ వ్యతిరేకించాలని చెప్పేసి సాధు పరీక్షణ సమితి ఆధ్వర్యంలో పిలుపునైతే ఇచ్చారు. మల్లయ్యకొండకు సంబంధించిన గ్రామస్తులు అలాగే తంబళ్లపల్లి వైసీపీ గ్రామస్తులందరూ కలిసి కూడా దాదాపు ఒక 200 వాహనాల్లో మల్లయ్యకొండకు చేరుకునే గిరి ప్రదర్శన 70 కిలోమీటర్ల మేర గిరి ప్రదర్శన చేపట్టే కార్యక్రమం అయితే చేపట్టారు వైసీపీ శ్రేణులు. స్థానిక ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఇదే సమయంలోనే టీడీపీ సైతం పిలుపునిచ్చింది. అంటే మల్లయ్యకొండ సంబంధించి మైనింగ్ ఎలాంటి కార్యక్రమాలు అయితే జరగడం లేదు, మైనింగ్ కార్యక్రమాల పట్ల అసత్య ప్రచారం చేస్తూ ఉంది వైసీపీ అని టీడీపీ సైతం మరోవైపు పిలుపునిచ్చింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి టీడీపీ నాయకులు అంటే పిల్లేరు ఎమ్మెల్యే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిషోర్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సమితి ఆధ్వర్యంలో అదే మన మల్లయ్యకొండ వద్ద మరో ప్రదర్శన అయితే గిరి ప్రదర్శన అయితే చేపట్టున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు వస్తున్న నేపథ్యంలోనే ఒకవైపు హైటెన్షన్ అయితే వాతావరణం ఉంది. పోలీసులు గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఉదయం వైసీపీ మధ్యాహ్నం పైన టీడీపీ నాయకులు గిరి ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలోనే కొంత రిలాక్స్ అయినట్టుగా పోలీసులు కూడా భావించవచ్చు. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా మల్లయ్యకొండ చుట్టూ రాజకీయమైన వాతావరణం అయితే అలుముకునిందని చెప్పి చెప్పొచ్చు. ముఖ్యంగా మల్లయ్యకొండలో ఒకవైపు మైనింగ్ చేస్తారని వైసీపీ, మైనింగ్ చేసేది లేదు, అసత్య ప్రచారం అని చెప్పి టీడీపీ రాజకీయ దుమారం అయితే రేగిందని చెప్పి భావిస్తున్నారు. ప్రజలు సైతం దీని పట్ల అయోమయ పరిస్థితి అయితే నెలకొనింది. అసలు మైనింగ్ చేస్తారా లేదా, చేయకూడదని చెప్పేసి స్థానికులందరూ కూడా పేర్కొంటున్నారు. ముఖ్యంగా మల్లయ్యకొండ అతి పురాతనమైన శివాలయం అది. మల్లయ్యకొండకు ఒక విశిష్టత ఉంది, చారిత్రాత్మక నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి కొండలో మైనింగ్ చేయడం ఏందని చెప్పేసి కూడా స్థానికులందరూ కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలోనే 2019లో ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లో మల్లయ్యకొండలో మైనింగ్ చేసేది లేదు, కేవలం అసత్య ప్రచారాలు చేస్తున్నారు, అలాంటి కార్యక్రమాలు ఏవి చేపట్టమని చెప్పి కూడా స్థానికులకైతే భరోసా ఇచ్చారు. అయితే ఉన్నపల్లంగా ఒక్కసారిగా మల్లయ్యకొండలో మైనింగ్ చేస్తారని చెప్పే భావన సర్వత్రా వ్యక్తమవుతా ఉంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని మైనింగ్ అధికారులు ఆ ప్రాంతానికి రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మల్లయ్యకొండలో మళ్ళీ మైనింగ్ కార్యక్రమాలు చేపడతారేమో అని చెప్పే భావన ప్రజల్లో నెలకొనింది. ఈ క్రమంలోనే స్థానికులు సైతం మైనింగ్ అధికారులు కూడా అడ్డుకున్నారు. ఒక దశలో ఉధృత వాతావరణం కూడా నెలకొనింది. ఇలాంటివన్నీ చోటు చేసుకున్న క్రమంలోనే ఇవాళ వైసీపీ, టీడీపీ నాయకులు కూడా పిలుపునిచ్చారు. వైసీపీ మైనింగ్కి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి వైసీపీ పిలుపునివ్వగా అలాంటి కార్యక్రమాలు ఏవి చేపట్టేది లేదు, కేవలం వైసీపీ రాజకీయంగా పబ్బం గడుపుకునేదానికి దుష్ప్రచారం చేస్తామని చెప్పేసి ప్రజల్లో లేనిపోని ఆలోచనలు రేకెత్తిస్తామని చెప్పేసి
టీడీపీ భావన వ్యక్తం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఉదయం వైసీపీ నాయకులు అయితే గిరి ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గిరి ప్రదర్శన సాగుతూ ఉంది. అలాగే మధ్యాహ్నం నుంచి టీడీపీ సైతం ఇదే ప్రాంతంలో గిరి ప్రదర్శన చేసేందుకు కూడా సన్నద్ధమవుతూ తరలి వస్తున్నారు. ఇలాంటి వాతావరణ నేపథ్యంలోనే రాజకీయపరమైన దుమారం నెలకొన్న నేపథ్యంలోనే స్థానికులందరూ కూడా అయోమయం వ్యక్తం చేస్తున్నారు. దీని పట్ల ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి స్పష్టం చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి కూడా స్థానికులందరూ పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అటు వైసీపీ చేస్తుందని ఇటు టీడీపీ చేసేది లేదు, ప్రజలను తప్పుదావ పట్టిస్తున్నారని చెప్పేసి ద్వంద్వ విధానం ఇక్కడ నెలకొనడంతో స్థానికులు అయోమయ పరిస్థితుల్లో నెలకొనిందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా ఉన్న ఉధృత పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులు అయితే మోహరించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా ఉండేలా చూసేందుకు అన్ని రకాల పోలీసులు అయితే చర్యలు చేపట్టారు. ఇప్పుడు కాసేపు క్రితం నుంచి కూడా వైసీపీ నాయకులు ద్వారకనాథ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి నేతృత్వంలో గిరి ప్రదర్శన అయితే సాగుతూ ఉంది. మధ్యాహ్నం నుంచి పీలేరు ఎమ్మెల్యే నేతృత్వంలో గిరి ప్రదర్శన అయితే సాగుతుంది. ఇలాంటి వాతావరణ నేపథ్యంలోనే మల్లయ్య కొండ విశిష్టతను పరిరక్షించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం మీద ఉందని చెప్పి కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. చందు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ. కూడా అన్ని పార్టీలు అతీతంగా అందరూ వచ్చి కూడా దేవుని దీంట్లో పాల్గొని గిరి ప్రదర్శన చేయాలని అందరూ కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్రంగా వాళ్ళ అధీనంగా ఎలాంటి పొలిటికల్ అందరూ కూడా భక్తితో చేయాలని అందరూ కూడా ఒక ఎత్తుగా అన్ని పార్టీలు ఏకదాటిగా ఉండాలని, ఏదైనా కానీ మంచి అయినా చెడైనా మల్లయ్య కొండ కోసం ప్రతి ఒక్కరూ అన్ని పార్టీలకు కలిసి అందరూ కూడా మంచి అయినా చెడైనా కలిసి చేస్తారని ఆ ఉద్దేశం కూడా